బాలకోటి గారు, చెప్పండి సార్. ఏంటి అరాచకం అయిపోయిందట, రావణ కాష్టాన్ని తీశారట, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ తయారైందట 3 వారాల్లోనే. మీరు అమరావతి ప్రాంతంలోనే ఉంటున్నట్టున్నారు కదా? వర్మ గారు ధన్యవాదాలు దీపక్ రెడ్డి గారికి, నారాయణమూర్తి గారికి. సరే, నారాయణమూర్తి గారి యొక్క శతాధిక ప్రశ్నలకి దీపక్ రెడ్డి గారు సమాధానం చెప్తాడు. ఎందుకంటే అది ప్రతిపక్ష పార్టీ, ఇది అధికార పక్ష పార్టీ. నేనైతే ఒక పౌర సమాజం తరపునను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 4 సంవత్సరాలుగా ఉద్యమం చేసిన నాయకుడిగా చెప్తున్నా. అసలు దీపక్ రెడ్డి గారి గెలుపుకు కారణం నారాయణమూర్తి గారే. ఆయన మర్చిపోయిండు. దీపక్ రెడ్డి గారిని గెలిపించింది నారాయణమూర్తి గారే. అదేంటి 5 ఏళ్లలో. మరి అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ దిగుతాం కాబట్టి అని అనుకున్నాడు కాబట్టే ప్రతిపక్ష పార్టీకి అవకాశం వచ్చింది. మేము ఎన్నోసార్లు చెప్పాం, ఇక ఈయన పరిపాలన 5 సంవత్సరాలతోనే సాధించుకుంటున్నాడు అని. ఎన్ని ఒకచాం, ఎన్ని చెప్పాం. ఏనాడైనా సమీక్షించుకుంటే ప్రభుత్వం అనే వాళ్ళు మంచి దొరుకుతూ ఉంటుంది. సరే, ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, దెయ్యాలు వేదాలు వస్తాయి అని చెప్పేసరి మనం ఏదో మాటల్లో చెప్తా ఉంటుంటాం. నాకైతే నేను ఎప్పుడు తెలియదు, కానీ ఈ రోజు నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు విన్నాక, ఓహో దెయ్యాలంటే ఇలా ఉంటాయా, ఇలా వల్లించొచ్చా అని అర్థమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎవరు అరెస్ట్ చేశారండి? ఎందుకు అరెస్ట్ చేశారండి? న్యాయస్థానం ఏం చెప్పిందండి? జైలుకి ఎవరు తీసుకెళ్లారండి? ఇవన్నీ లోకానికి తెలియదా? ఆయన డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళటం, ఈవీఎం బద్దలు కొట్టడం, అడ్డొచ్చిన నంబూరి శంకర్రావు తలబద్దలు కొట్టడం, ఇవన్నీ ఎవరికి తెలియదు? ఆయన చెప్తున్నారు. చెప్తున్నారు కానీ నారాయణమూర్తి గారు చెప్తున్నారు కానీ కేసు కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, క్లెయిమ్ చేస్తున్నారు కదా. అసలు కేసు ఇది కాదు. అది కూడా చెప్తా. చెప్తారు వినండి. నారాయణమూర్తి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఓకే, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నారాయణమూర్తి గారు, నేను మీకు అడ్డుపడ్డా, మీరు నాకు అడ్డుపడ్డా వినే ప్రేక్షకుడికి ఏమీ అర్థం కాదు. ఏదో సరదాగా వచ్చి కూర్చున్నట్టుగానే ఉంటుంది. ఈవీఎం బద్దలు కొట్టడం అనేది ఎన్నికల కమిషన్ చెబుతున్నాను. ఈవీఎం ను బద్దలు కొట్టిన కేసులో ఎన్నికల కమిషన్ కేసు పెట్టింది. మీరు కోర్టుకి వెళ్ళారు, ఉపశమనం తీసుకున్నారు. అయినా కూడా 4 కేసులు ఉన్నాయి. అక్కడ బద్దలు 307 ఉంది, 320 ఉంది. దౌర్జన్యాలు చేశారు. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిదే అడ్డా. అయినా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు. మీ ప్రభుత్వంలో అరెస్ట్ చేయలేదా? మీ ప్రభుత్వంలో పోలీసులు అరెస్ట్ చేయలేదా? వర్మ గారు మీరు వినాలి. మీ ప్రభుత్వంలో పోలీసులు అరెస్ట్ చేశారా లేదా? అచ్చెన్నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారు? దేవినేని ఉమాని ఎవరు అరెస్ట్ చేశారు? మన కొల్లు రవీంద్రని ఎవరు అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారు? వాళ్ళే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిందా? లోకేష్ అరెస్ట్ చేసిందా? చట్టం తన పని తాను చేసింది. న్యాయస్థానాలు ఎదుర్కోండి. తప్పు అయితే న్యాయమూర్తి చెప్తాడు. ఇది కదా మీరు చెయ్యాల్సింది. ఈ రోజు నేను మాట చెప్తా వర్మ గారు, ఏ రోజు అయినా సరే ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ మోడీ గారిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన పాత్రికేయ సమావేశం పెట్టాల. కానీ ఈ రోజున పిల్లెల్ని కలిసి అక్కడ విలేకరుల సమావేశం పెట్టి ఏమిత్తుతారో ఆ పంటే పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? మన మంచోళమైతే మన సంసారం చేస్తే కాదండి. యావండి 1631 రోజులుగా నారాయణమూర్తి గారు 1631 రోజులుగా భూములిచ్చిన అమరావతి రైతులు రోడ్ల మీద ధరిస్తే పరామర్శించిన దిక్కు లేదండి. నీ ప్రభుత్వానికి మనసే లేదండి, మనసు రాలేదండి. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా. మీరు నారాయణమూర్తి గారు మీరు నోట్ చేసుకోండి. నారాయణమూర్తి గారు మీరు నోట్ చేసుకోండి. నందిగం సురేష్ అరెస్ట్ కాబోతున్నాడు. దేవినేని అవినాష్ అరెస్ట్ కాబోతున్నాడు. తేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ అరెస్ట్ కాబోతున్నాడు. చట్టం తన పని తాను చేసి తీరుతుంది. మీరు మంగళగిరి వాళ్ళ కార్యాలయంలో దాడి చేశారు. వీడియో ఫుటేజీలు ఉన్నాయి.
ఎవరు దాష్టీకాలు చేశారు, మీరు వాట్సాప్ లో ఎలా షేర్ చేసుకున్నారు, చట్టం తన పని తను చేసింది. తప్పే ఉంది సార్, చట్టం చేయాల్సిందే కదా పని. మీరు పరిపాలించిన వాళ్ళే కదా, మీరు అనుభవం కలిగిన వాళ్ళే కదా. అసలు అరెస్ట్ చేయటంలో మీకంటే సిద్ధహస్తులు ఎవరు? మీరు చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 19 గంటల ప్రయాణం చేయించి 2 నిలువు కాళ్ళ మీద నిలబెట్టి 72 అడుగుల ఎత్తున గోడలో బంధించి మీరేం చెప్పారు? మీ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? నేను లండన్ లో ఉన్నప్పుడు నాకు తెలియనప్పుడు పోలీసులు ఎత్తుకుపోయారు అని అన్నారు. వర్మ గారు ఇప్పుడు కూడా పిన్నెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తుకుపోయారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి, లోకేష్ కూడా తెలియదు, పోలీసులు ఎత్తుకుపోయారు. ఎవరినైనా ఎత్తుకుపోతారు, ఎత్తుకుపోవాలని కోరుతున్నాం, ఎత్తుకుపోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీపక్ రెడ్డి ఆ దిశగా అడుగు లేకపోతే దీపక్ రెడ్డి గారిని కూడా అడుగుతాం. చట్టం తన పని తాను చెయ్యాలి. తప్పు చేసిన వాడిని లోపలేయాలి, ఇంట్లో వాడు ఇంట్లో ఉండాలి, జైల్లో వాడు జైల్లో ఉండాలి, రాష్ట్రం విడిచి వెళ్ళేవాడు రాష్ట్రం విడిచి వెళ్ళాలి. తప్పేముంది? ఇది ప్రక్షాళన చర్యలు. ప్రక్షాళన మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, ఇదే జరుగుతుంది. దాన్ని రావణ కష్టం అంటారు, ప్రక్షాళన అంటారు, ప్రక్షాళన అంటారు, బాగు చేసుకోవడం అంటారు. మీరు రాజధాని చెట్లు పెంచితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆ కంప చెట్లు తొలగించున్నాడు. మీరు లైట్లు తీస్తే లైట్లు చేస్తున్నాడు. మీరు పోలవరం నాశనం చేస్తే ఆయన పోలవరం మీద చూశాడు. నారాయణమూర్తి గారు మనకు కూడా మనం ప్రజాప్రతినిధులం అండి. నారాయణమూర్తి గారు మనం ప్రజాప్రతినిధులం. ప్రజలకు బాధ్యత పడాలి. 5 ఏళ్ల పరిపాలన ప్రజలకు తెలియదేం కాదు. ఈ రోజున మీరేదో జరిగిపోతుంది, ఇది దండయాత్ర, దోపిడీ చేస్తున్నారు అని మాట్లాడితే ఎలా అవుతుందన్నా? మీరు ఆగండి, ఒక 6 నెలలు ఆగండి, సంవత్సరం ఆగండి, పరిపాలన పరిశీలించండి. వాళ్ళ పరిపాలనలో లోపాలు ఉంటే మాట్లాడండి. అసలు దేనికేది లేకపోకుండా ఇప్పుడే మీరు బీహార్ అని, ఇప్పుడే దండయాత్ర. భారతదేశం నివ్వెరబోతుందా? కాదండి, భారతదేశం నివ్వెరబోతుందా? ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు పెద్దలయ్యుండి మీరు 5 ఏళ్ళు పరిపాలించిన పార్టీకి ప్రతినిధులు ఇలా మాట్లాడితే ఎవరు చెప్పండి? నేను అడుగుతున్నా. మీ ప్రశ్నలకు దీపక్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. ఆయన ఎమ్మెల్సీ పెద్ద ఆయన సమాధానం చెప్తుందే కానీ ఇదైతే భావ్యం కాదు. ఎందుకంటే మేము ఒగచాం, మేము ఏడ్చాం, మా కన్నీళ్లు మీరు చూడలా. ఎన్నెన్ని అరాచకాలు నేను లెక్కలతో చెప్తే గంట చెప్తా, ఏకదాటిగా గంట చెప్తా. మీ డిబేట్ లో కూడా చెప్పా. ముందు మీరు ఏం చేస్తారంటే పార్టీని ఎలా సమీక్షించుకోవాలి, ఎందుకు ఓడిపోయాం, అసలు రైతులు నారాయణమూర్తి గారు మీరు ఎందుకు ఓడిపోయారో మీకు అర్థమయ్యిందా? వర్మ గారు నంద్యాల నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో నారాయణమూర్తి గారు మీరు మొదటి నుంచి చేసే పని ఇది. మీరు ఎదుటి మనిషి మాట్లాడుతుంటే అడ్డుపట్టమే మీకు తెలిసిన పని. చాలా సమయం ఉంది. నేను ఒక మాట చెప్తున్నా నారాయణమూర్తి గారు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో వైసీపీ పార్టీకి వచ్చిన ఓటు ఒకే ఒక్క ఓటు. 2 ఏజెంట్లు ఉంటే మీరు ఇప్పటికీ కూడా చూడండి, 2 ఏజెంట్లు ఉంటే ఒకటే ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి 93 వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి 93 వచ్చింది. నేను మాట చెప్తున్నాను నారాయణమూర్తి గారు, మీరు వినండి. మీరు మాట్లాడండి, నేను వింటా. దీన్ని దండయాత్ర అంటారు నారాయణమూర్తి గారు, దీనిని దండయాత్ర అంటారు, దీనిని ఇష్టం లేని యాత్ర అంటారు, దీన్ని డిబేట్ ని చెడగొట్టడం అంటారు. బాధ్యత కలిగిన ఒక పెద్ద మనిషిగా ఎదుటి వ్యక్తి చెప్పేది వినటం నేర్చుకోండి. మీరు మాట్లాడితే మేము వింటాం. అక్కడ దీపక్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? మేము తప్పు చేస్తే మీరు నిలబెట్టండి. తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే మీరు మాట్లాడండి, నేను మాట్లాడదాం. ముందు మీరు తెలియాల్సింది ఏంటంటే మీరు పెద్దలు కాబట్టి, పైపచ్చి నవరత్న ప్రణాళిక సంబంధించిన అధ్యక్షులు కాబట్టి అసలు ఎందుకు ఓడిపోయాం అనే దగ్గర ప్రశ్నించుకొని దాని యొక్క పునాదులు తవ్వండి. ఎందుకు ఓడిపోయాం? ఇప్పటికీ మీరు రాజధాని అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి? మీది 3 రాజధానుల ఒక రాజధాని. మీకు పోలవరం కావాలా వద్దా? ఇప్పుడు ప్రత్యేక హోదా అడగమంటున్నారు తెలుగుదేశం పార్టీని. గత 5 ఏళ్ళు మనం ఏం అడిగాం? మనం ఏమి తీసుకొని 100 వీడియోలు చూపించాడు మన ఎంపీ గారు. మనం వేసిన చర్చలకే ప్రజలు తీసుకుపోబట్టే 164 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. మీరేం ఓపిక పట్టండి, ఏం పర్వాలా. రాష్ట్రం దేశం గర్వించే విధంగా నారాయణమూర్తి గారు క్యాపిటల్ గత 5 ఏళ్ళు నారాయణమూర్తి గారు
నారాయణమూర్తి గారు ఇస్తానండి. వర్మ గారు 5 ఏళ్ల పాటు వేర్ ఈజ్ యువర్ క్యాపిటల్ బాలకోట అంటే తలదించుకున్నా. వేర్ ఈజ్ యువర్ క్యాపిటల్ అంటే మై క్యాపిటల్ ఇస్ అమరావతి. మై క్యాపిటల్ ఇస్ అమరావతి అని చెప్పగలుగుతున్నా. అది ప్రభుత్వం. బాలకోటి గారు ఒక్క నిమిషం. అది ప్రభుత్వ పరిపాలన. ఓకే దీన్ని మీరు దుష్ప్రచారం చేశారు. ఓకే నారాయణమూర్తి గారు నలుగురు